Okay, in today's session, we will be discussing about block elements, inline elements, semantic markup, HTML entities. Can anyone answer me what do you understand by block elements and what do you understand by inline elements? If you anyone have an idea about these tags, can anyone answer about this question? Inline elements అంటే ఏంటి? Block elements అంటే ఏంటి? HTML. Right or wrong? Please try to answer. No issues in answering. ఎవరైనా ట్రై చేస్తారా? హలో, వినిపిస్తుందా నేను మాట్లాడేది? Yes, audible. ఓకే ఓకే. రాధిక గారు ట్రై చేస్తారా? ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని? రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్, ఇట్స్ ఓకే. No, ఓకే ఓకే, నో ఇష్యూస్ నో ఇష్యూస్. లెట్ మీ స్టార్ట్. బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ దట్ ఆక్యుపై ఫుల్ విడ్త్ అవైలబుల్. ఇప్పుడు మొబైల్ స్క్రీన్ మీదైనా, ల్యాప్టాప్ స్క్రీన్ మీదైనా, ఐపాడ్ స్క్రీన్ మీదైనా, లేకపోతే డెస్క్టాప్ స్క్రీన్ మీదైనా మనకి స్క్రీన్ మీద ఫస్ట్ స్క్రీన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ హైట్ అండ్ విడ్త్. హైట్ వైజ్ గా, విడ్త్ వైజ్ గా ఏ స్క్రీన్ అయినా డివైడ్ అవుతుంది. ఎయిదర్ ఇట్ ఈస్ మొబైల్ స్క్రీన్, ల్యాప్టాప్ స్క్రీన్, ఐప్యాడ్ స్క్రీన్ ఆర్ డెస్క్టాప్ స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. ల్యాప్టాప్ స్క్రీన్ 14 ఇంచెస్ ల్యాప్టాప్, 15 ఇంచెస్ ల్యాప్టాప్ ఆర్ 16 ఇంచెస్ ల్యాప్టాప్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ తో ల్యాప్టాప్స్ మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. కానీ మనం 14 ఇంచెస్ 15 ఇంచెస్ అనే బదులు హైట్ వైజ్ గా ఎన్ని ఎంత హైట్ ఉంది ల్యాప్టాప్ పిక్సెల్స్ లో, లేకపోతే ఆర్ ఇంచెస్ లో, ఆర్ లెంత్ వైజ్ గా, విడ్త్ వైజ్ గా అంటే అడ్డంగా మనకి ఎంత విడ్త్ ఉంది అన్న దాని మీద మనకి స్క్రీన్ డివైడ్ చేయొచ్చు. ఏ స్క్రీన్స్ అయినా మనకి కనబడే స్క్రీన్స్ లో. సో బ్లాక్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే స్క్రీన్ మీద ఉన్న విడ్త్ అంతా ఎలిమెంట్ ఇచ్చే విడ్త్ కావాల్సిన స్పేస్ కంటే కంప్లీట్ విడ్త్ ఆక్యుపై చేస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటంటే పారాగ్రాఫ్ ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్స్, డివిజన్ ట్యాగ్. ఇవన్నీ డివిజన్ గురించి చెప్తాను నేను, డివ్ ట్యాగ్ గురించి. మనం డిస్కస్ చేసిన ట్యాగ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇవన్నీ బ్లాక్ ఎలిమెంట్స్ కింద వస్తాయి. ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటంటే కావలసిన విడ్తే ఆక్యుపై చేస్తాయి. అండ్ దాన్ని మనం కోడ్ పరంగా చూద్దాం. అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ ఫ్రమ్ ఆన్ ఏ న్యూ లైన్, కానీ ఇన్లైన్ ఎలిమెంట్స్ సేమ్ లైన్ లోనే కంటిన్యూ అవుతాయి. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఆర్ యాంకర్ ట్యాగ్, లైక్ ఇమేజ్ ట్యాగ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. క్లియరా? ఇది కోడ్ పరంగా బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటి చూద్దాం ఒకసారి. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్తున్నాను, హలో వరల్డ్ అని రాశాను. ఇంకొక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నాను, H2, హలో ఎడిపోలి అని రాశాను దీంట్లో. ఇది నేను డిస్ప్లే చేస్తే, జస్ట్ సెకండ్, సెషన్ ఇస్ రికార్డ్. ఓకే. సో ఇక్కడ మనము ఇన్స్పెక్ట్ చేసి చూసుకుంటే చూడండి, నేను పీ ట్యాగ్ మీద వెళ్ళగానే ఈ బ్లూ లైన్ కనబడుతుంది చూడండి, హలో వరల్డ్ మీద. అది కంప్లీట్ విత్ నా స్క్రీన్ విత్ అంతా ఆక్యుపై చేసింది ఆ ఎలిమెంట్. పీ ట్యాగ్ లో నేను ఇచ్చిన కంటెంట్ చాలా చిన్నది, హలో వరల్డ్, కానీ అది మొత్తం లైన్ అంతా ఆక్యుపై చేసింది, నా స్క్రీన్ లో మీద ఉన్న లైన్ అంతా ఆక్యుపై చేసింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అలాగే నేను H2 ట్యాగ్ మీద క్లిక్ చేయగానే నాకు స్క్రీన్ మీద ఉన్న
విడ్త్ అంతా ఆక్యుపై చేసింది. సో ఈ రెండు ఎలిమెంట్స్ H2 ట్యాగ్ తో క్రియేట్ చేశాను, ఒకటి ఒకటి P ట్యాగ్ తో క్రియేట్ చేశాను. రెండుకి ఉన్న కంటెంట్ తక్కువే. హలో వరల్డ్ 2 words, హలో ఎడిపోలి 2 words, టూ టూ వర్డ్స్ ఉన్న నాకు స్క్రీన్ విడ్త్ అంతా ఆక్యుపై చేసింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంకర్ ట్యాగ్ లో హెచ్రెఫ్ లో హోమ్ అని ఇచ్చి ఇంకొక యాంకర్ ట్యాగ్ లో హెచ్రెఫ్ లో డాట్ అబౌట్ అస్ డాట్ HTML అని ఇచ్చి ఈ రెండు ఎలిమెంట్స్ చూడండి లైన్ బై లైన్. హోమ్ కి ఎంత నాకు కంటెంట్ హోమ్ ఉంది చూడండి. హోమ్ అనే కంటెంట్ నాకు ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ ఆక్యుపై చేసింది. అబౌట్ అస్ అనేది ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ ఆక్యుపై చేసింది. అండ్ ఈ రెండు ఎలిమెంట్స్ నాకు పక్క పక్కన వచ్చినాయి. రెండు యాంకర్ ఎలిమెంట్స్ హోమ్ ఒకటి అబౌట్ అస్ ఒకటి నాకు సేమ్ లైన్ లో వచ్చాయి, డిఫరెంట్ లైన్ లో కూడా కాదు. అదే నాకు P ట్యాగ్ కి H2 ట్యాగ్ కి వచ్చేసరికి నాకు న్యూ లైన్స్ లో వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాకు స్క్రీన్ మీద ఉన్న విడ్త్ అంతా ఆక్యుపై చేసింది. విడ్త్ అంటే అడ్డంగా ఉన్న స్పేస్ మొత్తం. క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీని మీద? Yes, clear. ఓకే. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ ఎప్పుడు న్యూ లైన్ లోనే స్టార్ట్ అవుతుంది. సారీ, బ్లాక్ ఎలిమెంట్స్ ఎప్పుడు న్యూ లైన్ లోనే స్టార్ట్ అవుతున్నాయి అండ్ కంప్లీట్ విత్ ఆక్యుపై చేస్తాయి. స్క్రీన్ మీద ఎంత విడ్త్ ఉంటే అంత మన కంటెంట్ కావాల్సిన విడ్త్ కంతా ఆక్యుపై చేస్తాయి. దీన్ని సింపుల్ టర్మ్స్ లో చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదవాడు చిన్న ఒక రూమ్ కట్టుకొని ఉంటాడు, కానీ ఒక అంబానీ అదానీ ఇలాంటి వాళ్ళు మనకు కావాల్సిన ఏరియా కంటే పెద్ద ఇల్లులు కట్టుకొని ఉంటారు. సో వాళ్ళు మనిషి ఉండడానికి ఒక 6 feet జాగా కావాల్సిన అవసరం ఉన్నా వాళ్ళు ఎక్కువ బిట్స్ ఆక్యుపై చేస్తారు, ఎక్కువ ఏరియా ఆక్యుపై చేస్తారు. రిచ్ పీపుల్, పూర్ పీపుల్ ఒక చిన్న హౌస్ లో ఉంటారు. సో అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేది ఎంత స్పేస్ కావాలో కంటెంట్ కి అంతే స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది అవసరం మించి ఎక్కువ స్పేస్, కంటెంట్ కి ఎంత అవసరమో అంతకు మించి స్పేస్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. ఒక లైన్ మొత్తం ఆక్యుపై చేస్తుంది విత్ స్క్రీన్ మీద ఉన్న విత్ మొత్తం. దాన్ని మనం ఒక సైకిల్ స్టాండ్ ఎగ్జాంపుల్ తో కూడా చూపిస్తాను మన పీపీటీలో. చూడండి ఇక్కడ సైకిల్స్, ఇవన్నీ సైకిల్స్. సైకిల్ సింబల్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ బాక్స్ అయినా నేను జోక్స్ లో చెప్తున్నా. టీడీపీ ఆర్ ఎస్పీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ యూపీ నుంచి ఉన్న పార్టీ సింబల్స్ సైకిల్స్. ఈ సైకిల్స్ ఏంటి, బ్లాక్ ఎలిమెంట్స్ పరంగా అయితే 1 by 1 ఒకటి కింద ఒకటి లైన్ గా వస్తున్నాయి. అదే ఇన్లైన్ ఎలిమెంట్స్ అయితే ఒకటే రోలో వస్తున్నాయి. ఇవి మల్టిపుల్ రోస్ లో వస్తున్నాయి. సో మల్టిపుల్ రోస్ లో బ్లాక్ ఐటమ్స్ మల్టిపుల్ రోస్ ఆక్యుపై చేస్తాయి. అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ మనకి ఎంత కంటెంట్ కావాలో ఒకటే రోలో ఆ కంటెంట్ అంతా అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతుంటుంది. క్లియర్? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ బ్లాక్ ఎలిమెంట్స్. హెడింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ ఇవన్నీ బ్లాక్ ఎలిమెంట్స్ లోకి వస్తాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటి, బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటి అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం డాక్యుమెంట్ లోకి వెళ్ళి జస్ట్ స్క్రీన్ లో ఇన్స్పెక్ట్ చేసి చూసుకుంటే చాలు. మనకి ఇన్స్పెక్ట్ చేసుకున్నప్పుడు బ్లాక్ ఎలిమెంట్స్ అయితే కంప్లీట్ విత్ ఆక్యుపై చేస్తాయి అండ్ న్యూ లైన్ లో స్టార్ట్ అవుతాయి. అండ్ అదే ఇన్లైన్ ఎలిమెంట్స్ అయితే మనకి సేమ్ లైన్ లో వస్తాయి. క్లియరా? అండ్ యాంకర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్ ఇలాంటివన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ లోకి వస్తాయి. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ ఎలిమెంట్స్. HTML లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం 2 categories లో డివైడ్ చేసుకోవచ్చు. దోస్ ఆర్, one category is block elements and second category is inline elements. Inline elements. Now moving forward, ఎవరైనా ఈ ట్యాగ్ గురించి విన్నారా? div ట్యాగ్ గురించి? Can anyone answer?
వాట్ ఈస్ div tag? div tag గురించి ఎప్పుడైనా విన్నారా ఎవరైనా? ఎవరైనా ఆన్సర్ చేయగలరా ప్లీజ్? div tag అంటే ఏంటి, దేనికి Div ఉపయోగిస్తాం? tags which are used for some section. ఓకే, ఇంకా కొంచెం ట్రై చేస్తారా రాధిక? పర్వాలేదు, రైట్ ఆర్ రాంగ్ ట్రై చేయము. ఇంకా div tag గురించి ఎక్కువ చెప్పడానికి. శివ ట్రై చేస్తారా? శివ ఆర్ సంకేత్? శివ చెప్పండి శివ. అదే సార్, ఆల్ ఎలిమెంట్స్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా, H2PE అవన్నీ ఒక సెక్షన్ లాగా పెట్టొచ్చు. లైక్ ఓకే అన్ని ఒక డివ్ ట్యాగ్ లో డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సంకీర్త్ మీరు ఏమైనా ట్రై చేస్తారా div tag గురించి ఏదైనా చెప్పడానికి? సంకీర్త్, ఆర్ యూ అవైలబుల్? ఓకే, div tag అనేది యాజ్ శివ సెడ్, యాజ్ రాధిక సెడ్, ఇవి ఏంటంటే గ్రూప్. మనకి HTML లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ div ట్యాగ్, స్పాన్ ట్యాగ్ రెండు ఎలిమెంట్స్ కి ప్రత్యేకంగా మీనింగ్ ఏం లేదు. ఇవేంటంటే ఒక కంటైనర్ లాగా మనకి ఇప్పుడు షాప్స్ లో డిఫరెంట్ 6 సెట్స్ ఆఫ్ ఎంటీ కంటైనర్స్ దొరుకుతాయి చూడండి, ఏమైనా పెట్టుకోవడానికి. మనం ఒక దాంట్లో చిన్న దాల్ పెట్టుకోవడానికి, లేకపోతే ఒక దాంట్లో కర్రీ పెట్టుకోవడానికి మల్టిపుల్ కంటైనర్స్ లాగా దొరుకుతాయి చూడండి. సేమ్ అలాగే మనకి div ట్యాగ్, స్పాన్ ట్యాగ్ కూడా ఒక కంటైనర్స్ లాగే ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ బాక్స్ కంటైనర్స్ అని కొడుతున్నా. ఇక్కడ బాక్సెస్ కనబడుతున్నాయి చూడండి. ఈ బాక్సెస్ కంటైనర్స్, ఈ చిన్న బాక్సెస్, ఇవన్నీ ఎయిదర్ div ఆర్ స్పాన్ లెక్క మనం వాడుకోవచ్చు. అంటే జస్ట్ వీటి పర్పస్ ఏంటంటే మనం ఏదైనా ఎలిమెంట్స్ ని, మల్టిపుల్ ఎలిమెంట్స్ ని గ్రూప్ చేయడానికి ఆర్ హోల్డ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. మల్టిపుల్ ఎలిమెంట్స్ ని గ్రూప్ చేయడానికి, హోల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీనికి ఏమి div ట్యాగ్ కి లేకపోతే స్పాన్ ట్యాగ్ కి పర్టికులర్ మీనింగ్స్ అయితే ఏమీ లేవు. జస్ట్ ఇవి ఒక కంటైనర్స్ లాగా ఉపయోగపడతాయి మన HTML లో. అండ్ ఇవి ఏమైనా ఎలిమెంట్స్, మల్టిపుల్ ఎలిమెంట్స్ ని గ్రూప్ చేయడానికి, హోల్డ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ div ట్యాగ్ గురించి ఒకసారి చూద్దాం. సో div ఎలిమెంట్ ఏంటంటే కంటెంట్ డివిజన్ చేయడానికి. ఇట్స్ అఫీషియల్ నేమ్ ఇస్ కంటెంట్ డివిజన్ ఎలిమెంట్. ఇది ఎలాగంటే ఒక కంటైనర్ లాగా ఉపయోగపడుతుంది. ఇట్స్ యూజ్ టు హోల్డ్ అండ్ గ్రూప్ అదర్ HTML ఎలిమెంట్స్ టుగెదర్. హోల్డ్ అండ్ గ్రూప్ చేయడానికి, అదర్ HTML ఎలిమెంట్స్ ని గ్రూప్ చేయడానికి, ఆ ట్యాగ్స్ ని గ్రూప్ చేయడానికి మనకి ఇది ఒక కంటైనర్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ div ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. మనం div అని ఎంటర్ చేయగానే అది మొత్తం ఒక HTML లో ఎంత విడ్త్ ఉంటే అంత విడ్త్ ఆక్యుపై చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక div ఎలిమెంట్ క్రియేట్ చేసి చూద్దాం మన డాక్యుమెంట్ VS కోడ్. సో ఇక్కడ నేను ఒక div క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ div లో నేను ఏమి రాయడం లేదు. అండ్ div ఎక్కడ ఫార్మ్ అయిందో చూస్తే కింద ఫార్మ్ అయింది. నాకు దాంట్లో ఏమైనా ఇప్పుడు ఒక కంటైనర్ అనేది ఫార్మ్ అయింది. div అనేది ఒక కంటైనర్. దాంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాను. హలో ఎవ్రీవన్ అని పారాగ్రాఫ్ ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పేరెంట్ ఎలిమెంట్ గా div పనిచేస్తుంది పారాగ్రాఫ్ కి. అండ్ అందులో p ట్యాగ్ లో నాకు హలో ఎవ్రీవన్ కావాల్సిన స్పేస్ కంట అంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది హలో ఎవ్రీవన్ అన్నది. కానీ p ట్యాగ్ కూడా మనకి బ్లాక్ ఎలిమెంటే కాబట్టి ఒక సింపుల్ ఒక యాంకర్ ట్యాగ్ తీసుకొని పెట్టుకుంది. అది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో చూద్దాం.
చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి నేను డివ్ మీద హైలైట్ చేయగానే నాకు హలో ఎవ్రీవన్ అబౌట్ అస్ యాంకర్ ట్యాగ్ లో ఉన్న అబౌట్ అస్ రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ లాగా కనబడ్డాయి, డివ్ కిందనే ఉన్నాయి. డివ్ లోనే నాకు ఈ రెండు ఎలిమెంట్స్ ఫోకస్ లోకి వచ్చాయి. అండ్ మీరు చూస్తే బ్లూ లైన్ చూస్తే హలో ఎవ్రీవన్ అబౌట్ అస్ రెండు డివ్ ట్యాగ్ లోనే ఉన్నాయి కాబట్టి డివ్ ట్యాగ్ కంప్లీట్ విత్ బ్లూ లైన్ లో మొత్తం మనకి స్క్రీన్ మీద ఆక్యుపై చేసింది. సో డివ్ ట్యాగ్ అనేది బ్లాక్ ఎలిమెంట్, ఇట్ ఆక్యుపైస్ కంప్లీట్ విత్. అదే మనం స్పాన్ ట్యాగ్ లో కూడా పెట్టి చూద్దాం. సేమ్ మనకి హైలైట్ ఎక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు స్పాన్ ట్యాగ్ మీద నేను వెళ్ళగానే స్పాన్ ట్యాగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాన్ ట్యాగ్ కూడా నాకు విత్ కంప్లీట్ గా ఆక్యుపై చేస్తుంది, విచ్ ఈస్ ఇట్ షుడ్ నాట్ బి. ఎందుకంటే నాకు పీ ట్యాగ్ ప్రాపర్టీ అనేది డామినేట్ చేస్తుంది. సో మనం పీ తీసిస్తే చూడండి, స్పాన్ లో మనం బ్లాక్ ఎలిమెంట్ తీసిస్తే మనకి ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఎలిమెంట్. సో ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ మనకి స్పాన్ ఎలిమెంట్స్ ఆక్యుపై చేస్తే డివ్ ఎలిమెంట్స్ మనకి కావాల్సిన విడ్త్ కంటే ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, స్పాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. అండ్ ఇవన్నీ గ్రూపింగ్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ కి గ్రూప్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్లియరా? స్పాన్ డివ్ అంటే క్లియర్ అయిందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా స్పాన్ డివ్ మీద? Yes, clear. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్ ఎలిమెంట్. సో స్పాన్ గురించి ఏంటి కూడా, స్పాన్ కూడా ఒక కంటైనర్ లాగే ఉపయోగపడుతుంది. అండ్ స్పాన్ అనేది ఒక ఇన్లైన్ ఎలిమెంట్, meaning it doesn't start from a new line. And span are often used for styling specific portions of text. Okay. Now, ఎప్పుడైనా ఎవరైనా విన్నారా సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ గురించి, సబ్ స్క్రిప్ట్ ట్యాగ్ గురించి? ఎప్పుడైనా HTML లో విన్నారా ఈ ట్యాగ్స్ గురించి? సబ్ స్క్రిప్ట్ అండ్ Yes. సూపర్ స్క్రిప్ట్. ఓకే, దేనికి ఉపయోగపడతాయి ఎవరైనా చెప్పగలరా? Super tag is used for square, x square. If ఓకే, we then we use square కరెక్ట్ for ఆన్సర్. below x. ఓకే, I mean 2 గనక కింద రావాలి అంటే x కింద మనం సబ్ యూజ్ చేస్తాం. సబ్ యూజ్ చేస్తాం. Yes. ఇం- ఇంకెవరైనా చెప్పగలరా? కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పింది. ఇంకెవరైనా బెటర్ గా ఆన్సర్ చేయగలరా ఇవి ఎందుకు వాడతాం అనేది? సూపర్ ఆర్ సబ్? జనరల్ గా మ్యాథమెటికల్ ఫార్ములాస్ రిప్రజెంట్ చేయడానికి ఆర్ కెమికల్ Expressions. ఎక్స్ప్రెషన్స్ రిప్రజెంట్ చేయడానికి, మ్యాథమెటికల్ ఫార్ములాస్ రిప్రజెంట్ చేయడానికి కట మనం సూపర్ స్క్రిప్ట్ వాడొచ్చు. అదే కెమికల్ మాలిక్యులర్ ఫార్ములాస్, వాటర్ ఫార్ములా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H2O అని వాటర్ ఫార్ములా ఉంది, వాటర్ మాలిక్యూల్ ఫార్ములా. H2O ఇలాంటివి చూపెట్టడానికి మనం సబ్స్క్రిప్ట్ వాడుకోవచ్చు. క్లియరా? సో ఆ ట్యాగ్స్ మనకి ఎలాగా డాక్యుమెంట్ లో రిప్రజెంట్ అవుతాయో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్ లో H2 లో A² + B² అని రాయాలనుకుంటున్నాం. దాన్ని ఎలా రాయొచ్చో చూద్దాం. A² + B² అంటే మనకు కనబడుతుందో Yeah. ఎలాగొస్తుంది డాక్యుమెంట్ లో? ఇలాగా A2 B2 అని వస్తుంది. సో కానీ నాకు A² రావాలనుకుంటే దాన్ని SUP అనే ఒక ట్యాగ్ ఉంటుంది, దాన్ని సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అని అంటాం. దాంట్లో 2 పెట్టుకుంటే, అండ్ అలాగే సేమ్ ఇక్కడ కూడా 2 పెట్టుకుంటే
మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది కనబడ్డది. సో మ్యాథమెటికల్ ఫార్ములాస్ చూపెట్టడానికి సూపర్ స్క్రిప్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. క్లియరా? అండ్ అలాగే ఇప్పుడు నాకు వాటర్ ఫార్ములా చూపెట్టుకుందాం అనుకుంటున్నాను. కెమికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా వాటర్ది చూపెట్టాలనుకుంటే H2O అని రాస్తే నాకు వాటర్ మాలిక్యులర్ ఫార్ములా కనబడలేదు. H2O లకే వస్తుంది. నాకు మాలిక్యులర్ ఫార్ములా కనబడాలంటే 2 ప్లేస్లో సబ్స్క్రిప్ట్ అనే ట్యాగ్ వాడుకోవాలి. దాంట్లో 2 అని పెడితే H2O మాలిక్యులర్ ఫార్ములా కనిపించింది. క్లియరా? సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ ట్యాగ్స్ ఎక్కడ వాడతామని దానికి క్లియర్ అయిందా అందరికి? ఓకే, నెక్స్ట్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో ఎవరైనా సిమెటిక్ మార్కప్ గురించి విన్నారా? సిమెటిక్, నాన్ సిమెటిక్. సిమెటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి, నాన్ సిమెటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? ఇన్ HTML, which tags are called semantic tags, which tags are called non-semantic tags? Can anyone try to answer this question? ఎవరికైనా తెలుసా? సిమెటిక్ ట్యాగ్స్ అంటే గెస్ చేయండి, పర్వాలేదు. సిమెటిక్ ట్యాగ్స్ అంటే దేనికి వాడతాం అనేది. రైట్ ఆర్ రాంగ్? స్పీకప్. ఓకే, నో వరీస్, వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సిమెటిక్ ట్యాగ్స్ అంటే ట్యాగ్స్ విత్ మీనింగ్ఫుల్ నేమ్స్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, పీ ట్యాగ్ వాడుతున్నాం అంటే ఇది పారాగ్రాఫ్స్ కి వాడుతున్నాం అనేది మనకి పీ ట్యాగ్ అనగానే అర్థమవుతుంది. హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి అంటే మనం H1, H2, H3 ఇలాంటి ట్యాగ్స్ అని హెడ్డింగ్స్ కి వాడుకోవచ్చు అనేది మనకి అర్థమవుతుంది ఆ ట్యాగ్ ని చదవగానే. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ ఉంది, ఐఎంజి అనగానే మనకి ఆ ట్యాగ్ ని చదవగానే ఇది ఇమేజ్ కి వాడుకోవచ్చు అనేది అర్థమవుతుంది. వీటిని సిమెటిక్ మార్కప్ అని అంటాం. సిమెటిక్ ట్యాగ్స్ విత్ మీనింగ్ఫుల్ నేమ్స్ అని అర్థం. అలాగే నాన్ సిమెటిక్ ట్యాగ్స్ ఉంది. ఇప్పుడు డివ్ ఉంది, స్పాన్ ఉంది. డివ్, స్పాన్ అని చదవగానే మన ట్యాగ్ పేర్లు చదవగానే మనకి అవి ఏటికి వాడతాం అనేది ఏం అర్థం కాదు. అంటే మనకి దానివల్ల ట్యాగ్స్ నుంచి ఏం మీనింగ్ లెక్క అని మనకి ఏం అనిపించదు. సో మీనింగ్ఫుల్ నేమ్స్ లేకపోతే నాన్ సిమెటిక్ ట్యాగ్స్ అని అంటాం. సో మనం కొన్ని సిమెటిక్ ట్యాగ్స్ ఎందుకు వాడతాం అనేది ఇంపార్టెంట్. అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ సిమెటిక్ ట్యాగ్స్ కూడా నేను చూపెడతాను మన డాక్యుమెంట్ లో వాడేది. సిమెటిక్ ట్యాగ్స్ అనేది మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సిమెటిక్ ట్యాగ్స్ అనేది మీనింగ్ఫుల్ స్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సిమెటిక్ ట్యాగ్స్ బిల్డ్ ఏ మీనింగ్ఫుల్ లేఅవుట్ స్ట్రక్చర్. ఇంకోటి, సిమెటిక్ ట్యాగ్స్ వాడడం వల్ల మన డాక్యుమెంట్ లో ఏంటంటే SEO ఫ్రెండ్లీ అవుతుంది. దే ఇంప్రూవ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవరైనా మన వెబ్సైట్ గురించి గూగుల్లోనో ఎందులోనో సెర్చ్ చేస్తున్నారు, ఎడిపోలి బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ HTML జావా స్క్రిప్ట్ అని ఎవరైనా సెర్చ్ చేశారు అనుకోండి, మన వెబ్సైట్ ఎడిపోలి వెబ్సైట్ మనకి ముందు రావాలంటే మనకి కొన్ని SEO ఫ్రెండ్లీ ట్యాగ్స్ వాడాలి. సిమెటిక్ ట్యాగ్స్ లైక్ హెడర్ ట్యాగ్, మెయిన్ ట్యాగ్, ఫూటర్ ట్యాగ్ ఇలాంటివి వాడితే ఏంటంటే, nav బార్ ఇలాంటివి ట్యాగ్స్ వాడితే ఏంటంటే మనకి ఇలాంటి ట్యాగ్స్ తో ఉన్న వాటిని సెర్చ్ ఇంజన్స్, గూగుల్స్ లాంటి సెర్చ్ ఇంజన్స్ మన ర్యాంకింగ్స్ లో మన వెబ్సైట్స్ ని ముందు చూపెట్టడానికి ఇలాంటి ట్యాగ్స్ లో వాడిన టెక్స్ట్ ని, కంటెంట్ ని వాడుకొని ఇవి కరెక్ట్ గా SEO ఫ్రెండ్లీ ఉన్న ట్యాగ్స్ వాడితే మన వెబ్సైట్ మనకి సెర్చ్ రిజల్ట్స్ లో ముందు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సెర్చ్ రిజల్ట్స్ ఉపయోగపడడానికి సిమెటిక్ ట్యాగ్స్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా సిమెటిక్ ట్యాగ్స్ అనేది ఉపయోగపడుతుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మన కోడ్ ఎవరైనా చదివారు అనుకోండి, రేపు పొద్దున మన కోడ్ మన సీనియర్ డెవలపర్స్, టీమ్ లీడ్స్ చదువుతున్నారు అనుకోండి, సిమెటిక్ ట్యాగ్స్ వాడితే దానివల్ల ఏమవుతుంది, హెడర్, ఫూటర్, మెయిన్ ఇలాగ సెక్షన్
ఆర్టికల్ ఇలా డివైడ్ చేసుకున్నారు అనుకోండి మన HTML ని. సో ఎవరైనా చదివిన వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. సో దీని గురించి కొన్ని ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం, సిమెట్రిక్ ట్యాగ్స్ గురించి. క్లియరా? సిమెట్రిక్ ట్యాగ్స్ ఎందుకు వాడతాము, దేనికి వాడతాము, ఎవరికైనా అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి క్వశ్చన్. సో మనం కొన్ని సిమెట్రిక్ ట్యాగ్స్ వాడదాం. హెడర్, లేఅవుట్ డిజైన్ కి ఇలాంటి సిమెట్రిక్ ట్యాగ్స్ యూస్ఫుల్ అన్నమాట. మెయిన్, ఫూటర్, ఇలాంటి ట్యాగ్స్ ఎప్పుడైనా విన్నారా? హెడర్, మెయిన్, ఫూటర్ ఇలాంటి ట్యాగ్స్ ఎప్పుడైనా విన్నారా లేఅవుట్ ఎస్. టెంప్లెట్ డిజైన్ కి? ఓకే, వీటిని సిమెట్రిక్ ట్యాగ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ లో నేను H2 లో వెల్కమ్ టు ఎడిపోలి, ఇక్కడ nav బార్ క్రియేట్ చేసుకుంటున్నాను. nav అనేది సిమెట్రిక్ ట్యాగ్. ఇందులో యాంకర్ లో హోమ్, కోర్సెస్, ఇలాగ నా హెడర్ ని డిజైన్ చేసుకున్నాను. హెడర్ ని డిజైన్ చేసుకొని చూడండి, నేను సిమెట్రిక్ ట్యాగ్ వాడటం వల్ల నేను బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెడర్ ట్యాగ్ కి వెళ్ళగానే నాకు హెడర్ సెక్షన్ అంతా హైలైట్ అయిపోతుంది. నా లేఅవుట్ ని హెడర్ సెక్షన్ కింద వెల్కమ్ టు ఎడిబోల్ అని ఒక హెడ్డింగ్ ట్యాగ్ ఇచ్చుకున్నాను. దాంట్లో నేను nav బార్ వాడుకొని హోమ్, కోర్సెస్, అబౌట్ us, ఫర్ మోర్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చుకున్నాను. క్లియరా? సో నా హెడర్ అనేది నా వెబ్సైట్ కి తయారైపోయింది. మెయిన్ లో సైట్ అని ఇచ్చుకున్నాను. దీంట్లో నేను డిఫరెంట్ సెక్షన్స్ ఇచ్చుకుంటాను. ఇవన్నీ ఏంటంటే సిమెట్రిక్ ట్యాగ్, సెక్షన్, మెయిన్, ఇవన్నీ. నేను నా మెయిన్ బాడీని 3 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుంటాను. ఒకటేమో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్సెస్, ఇంకో సెక్షన్ లో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కోర్సెస్, ఇంకోటి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇచ్చుకున్న తర్వాత ఇది ఒక S3లో పెట్టుకుంటాను, ఇలా డైరెక్ట్ గా రాయకుండా. సేమ్ S3, సేమ్ S3లో పెట్టుకుంటే నా బాడీ మెయిన్ కూడా ఇది అయిపోయింది. ఇంకా మీరు కావాలంటే పారాగ్రాఫ్ పెట్టుకొని డమ్మీ కోడ్స్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు, విచ్ ఐఎమ్ ఇగ్నోరింగ్. సో నా మెయిన్ కంటెంట్ కూడా క్రియేట్ అయిపోయింది. తర్వాత ఫూటర్ లో లైక్ యాంకర్ లో href ఇచ్చుకొని
ఫీడ్బ్యాక్ అని ఏదో ఒకటి సంథింగ్ ఇలా రాసుకొని ఫీడ్బ్యాక్ ఫిల్ ద ఫామ్ ఇలాగా ఇచ్చుకుంటే నా ఫూటర్ కూడా వెబ్సైట్ ఫూటర్ కూడా రెడీ అయిపోద్ది. ఈ ట్యాగ్స్ వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో చాలా ఉపయోగపడతాయి అండ్ కోడ్ రీడబిలిటీ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ సిమెటిక్ ట్యాగ్స్ వాడడం వల్ల మనకి మన టెంప్లెట్ అనేది రీడబిలిటీ, మీనింగ్ఫుల్ స్ట్రక్చర్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ, ఎస్ఈఓ ఫ్రెండ్లీ అన్ని రకాలుగా ఉపయోగపడడానికి సిమెటిక్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన HTML డాక్యుమెంట్ లో. Some of the semantic tags are header, main, footer, navbar, article, section, aside. Aside అనేది external links కట్ట యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. Now మూవింగ్ ఫార్వర్డ్, HTML entities. HTML entities అంటే ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడైనా విన్నారా HTML entities అంటే? Can anyone try to answer? ఎప్పుడైనా విన్నారా HTML entities అంటే? Can anyone try to answer? Okay, no issues. I'm explaining what are HTML entities. ఆన్సర్ చేసే ముందర మీకు కోడ్ రూపంలో చూపెడతాం బెస్ట్, అలాగైతే బాగా అర్థమవుతుంది. సపోజ్ H2 అనుకున్నాను, ఇక్కడ A <B అని రాశాను. ఇది మన డాక్యుమెంట్ లో కనబడుతుందా కనబడదా? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? A<B అనేది రాశాను H2 లో, H2 ట్యాగ్ లో. నాకు ఇది డాక్యుమెంట్ లో రిఫ్లెక్ట్ అవుతుందా అవ్వదా? సే ఎస్ ఆర్ నో, ఇట్స్ ఓకే. రాధిక ట్రై చేస్తావమ్మా చెప్పడానికి ఆన్సర్? Only A will be reflected ఓన్లీ ఏ విల్ బి రిఫ్లెక్టెడ్. బి ఎందుకు రిఫ్లెక్ట్ కాదమ్మా? because of angular bracket is there యాంగులర్ బ్రాకెట్ ఉంది, and కరెక్ట్. highlighting it as blue. ఓకే, That's ఇక్కడ నీకు నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అమ్మా. యాంగులర్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఓన్లీ ఏ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలా నేను స్పేస్ ఇచ్చుకుంటే మాత్రం నాకు A<B అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, నేను స్పేస్ ఇవ్వకుండా రాస్తే ఏ ఒక్కటే రిఫ్లెక్ట్ అవుతుంది, స్పేస్ ఇచ్చి రాస్తే A<B అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియరా? కానీ ఇలా రాయడం కరెక్టా కాదా? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? స్పేస్ ఇచ్చి రాయడం కరెక్టా కాదా? ఎస్ఆర్ నోలో ఆన్సర్ చేయొచ్చు, పర్వాలేదు. తెలిసినా తెలియకపోయినా జస్ట్ ఒక గెస్ చేయండి. no. నో. ఓకే, నో సార్. రవి గడ నో సార్ అన్నారు. ఓకే, నో. ఎందుకంటే ఇవి మామూలుగా ఈ యాంగిల్ బ్రాకెట్స్ ఉపయోగించి మనము మన ట్యాగ్స్ క్రియేట్ చేస్తున్నాం. సో HTML లో ఈ యాంగిల్ బ్రాకెట్స్ మనం ఉపయోగించడానికి వీలు లేదు. కరెక్ట్ వే ఆఫ్ ఉపయోగించడం అంటే మనం ఒక యాంపర్సెంట్ సింబల్ తీసుకొని LT రాసుకొని సెమీకాలన్ పెట్టుకుంటే A<B అని వస్తుంది. చూడండి, A<B కలిపి రాసుకున్నా పర్వాలేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి వీటినే HTML ఎంటిటీస్ అని అంటాం అనమాట. సో ఇలాగా A>B చూపించాలంటే సేమ్ అదే తీసుకొని కాపీ పేస్ట్ చేసుకొని LT బదులు GT అని పెడతాం. అది పెడితే A>B అవుతుంది. A>B. ఓకే, సో Less. ఈ A<B, A>B ఇవన్నీ HTML ఎంటిటీస్ అని అంటాం అనమాట. If స్పెషల్ A greater than or is equal to B,
అది కూడా పెట్టొచ్చు ఎంటిటీస్ లో. మనకి ఆ డాక్యుమెంటేషన్ మొత్తం చూపెడతాను. దానికి చూపెట్టే ముందర జస్ట్ HTML ఎంటిటీస్ అంటే ఏంటో చెప్పేస్తాను, ఓకేనా? HTML ఎంటిటీస్ అంటే ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వేటికి వాడతామంటే స్పెషల్ క్యారెక్టర్స్. ఎంటిటీస్ డిస్ప్లే రిజర్వ్డ్ క్యారెక్టర్స్ లైక్ లెస్ దెన్ ఆర్ యాంపర్సెంట్ ఇలాంటివి క్యారెక్టర్స్. అండ్ ఇన్విజిబుల్ క్యారెక్టర్స్. ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ లో హలో ఏడిపోలి అని రాశాను. ఇప్పుడు నేను ఎక్స్ట్రా స్పేస్ ఇస్తే నా డాక్యుమెంట్ తీసుకోదు, ఎందుకంటే పారాగ్రాఫ్ లో ఎక్స్ట్రా స్పేసెస్ అన్ని ఇగ్నోర్ చేస్తుంది. సో దాని బదులు నేను NBSP నాన్ బ్రేకబుల్ స్పేస్ అప్లై చేస్తే, ఎంత అప్లై చేస్తే అంత నాకు అప్లై అవుతుంది. సో ఇలాంటి ఇన్విజిబుల్ స్పేసెస్ గురించి కూడా మనకి చూడండి. హలో ఎడిపోలి అనేది నాకు నాన్ బ్రేకబుల్ స్పేసెస్ అప్లై చేస్తే ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ కూడా మనకి HTML ఎంటిటీస్ అనేది యూజ్ అవుతుంది. ఇంకోటి కీబోర్డ్ ఇష్యూస్ అడ్రస్ చేయడానికి కూడా మనకి HTML ఎంటిటీస్ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ ఎడిపోలి అని నేను టైప్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. నాకు లవ్ సింబల్ అనేది ఇక్కడ, హార్ట్ సింబల్ అనేది నాకు ఇక్కడ కనబడదు. కీబోర్డ్ లో నాకు హార్ట్ సింబల్ అనేది ఉండదు. సో హార్ట్ సింబల్ ఉండదు కాబట్టి నేను ఐ లవ్ ఎడిపోలి అనేది జనరల్ గా రాయలేను కదా. ఐ లవ్ ఎడిపోలి, నాకు లవ్ ప్లేస్ లో ఎడిపోలి రావాలనుకోండి డాక్యుమెంట్ లో. సో ఇది నాకు కీబోర్డ్ మీద నాకు ఏ సింబల్ కనబడలేదు. సో దాని బదులు నేను యాంపర్సెంట్ హార్ట్స్ అని ఇస్తే, సారీ, యాంపర్సెంట్ హార్ట్స్ అని ఇస్తే ఐ లవ్ ఎడిపోలి అనేది నాకు డాక్యుమెంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇలాగా HTML ఎంటిటీస్ ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేసే ముందర నేను కొన్ని చూపెడతాను. MDN HTML ఎంటిటీస్ డాక్యుమెంటేషన్. చూడండి ఇలాగా సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ HTML ఎంటిటీస్. చూడండి ఇలాగా మనం ఎన్ని ఎంటిటీస్ క్రియేట్ చేయొచ్చో ఇవన్నీ డాక్యుమెంటేషన్ లో మనకి ఏమేమి సింబల్స్, ఏమేమి ఎంటిటీస్, ఏమేమి వర్డ్స్ ఉపయోగించి చేయొచ్చు ఇక్కడ డాక్యుమెంటేషన్ లో కనబడుతుంది. మీరు ఫ్రీ టైంలో జస్ట్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎంటిటీస్ మామూలుగా గూగుల్ సెర్చ్ చేసి కూడా ఎలా చేయాలో మనం చూపెడతాను. టుడే ఈజ్ ఏ క్లౌడీ డే. ఇట్ మైట్ రెయిన్ ఇన్ ద ఈవినింగ్. నేను ఇక్కడ క్లౌడీ దగ్గర క్లౌడ్ సింబల్ చూపెట్టాలనుకుంటున్నా. రెయిన్ దగ్గర అంబ్రెల్లా వచ్చి రెయిన్స్ చూపెడదాం అనుకుంటుంది. సో దాన్ని ఎలా చూపెట్టాలో చూద్దాం. క్లౌడ్ ఇన్ HTML ఎంటిటీ. సో నాకు ఈ క్లౌడ్ సింబల్ కావాలనుకుంటే ఇలాగా ఈ కోడ్ యూనికోడ్ నేను కాపీ చేసుకొని నా డాక్యుమెంట్ లో పెట్టుకున్నా, నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. క్లౌడీ పక్కన ఇలా పెట్టుకుంటే నాకు క్లౌడీ సింబల్ వచ్చింది. అలాగే రెయిన్ కూడా అంబ్రెల్లా విత్ రెయిన్.
సో ఈ 2 కోడ్స్ లో ఏ కోడ్ ఇచ్చినా మనకి అంబ్రెల్లా విత్ రేంజ్ కనబడుతుంది ఎంటిటీలో. క్లియరా? HTML ఎంటిటీస్ అంటే Yes. ఓకే. మూవింగ్ ఫార్వర్డ్. సో HTML ఎంటిటీస్ ఏటికి ఉపయోగపడుతుంది? స్పెషల్ క్యారెక్టర్స్ ని డిస్ప్లే చేయడానికి, ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ ని డిస్ప్లే చేయడానికి, అండ్ కీబోర్డ్ ఇష్యూస్ ని కూడా అడ్రస్ చేయడానికి మనకి HTML ఎంటిటీ అనేది ఉపయోగపడుతుంది. సమ్ ఆఫ్ ద ఎంటిటీస్ ఎలా క్రియేట్ చేయాలనేది యాంపర్సెంట్ తో స్టార్ట్ చేసి సెమికాలన్ తో పెట్టుకుంటే మనకి ఒక ఎంటిటీ క్రియేట్ అవుతుంది. ఇంకోటి అండర్స్టాండింగ్ HTML5 అంటే ఏంటి దాని అర్థం? HTML5 అంటే ఓన్లీ లేటెస్ట్ వర్షనే కాకుండా దీంట్లో జావా స్క్రిప్ట్ ఏపీఎస్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేశారనమాట. టు ఎన్హాన్స్ స్టోరేజ్, మల్టీమీడియా అండ్ హార్డ్వేర్ యాక్సెస్ గురించి మనకి HTML5 అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి ఒక HTML స్టాండర్డ్ డాక్యుమెంట్ అంటూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఒక HTML స్టాండర్డ్ డాక్యుమెంట్ ఇస్తారు. అవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది ఆ డాక్యుమెంట్ ప్రకారమే బ్రౌజర్స్ అనేది HTML ఎలా వర్క్ అవ్వాలో, వర్క్ కాకూడదు అనేది డిజైన్ చేస్తారు. క్లియరా? అండ్ ఇందులో నేను ఇంక్లూడ్ చేయలేదు, ఒక టాపిక్ చెప్దాం అనుకుంటున్నా, టేబుల్స్ ఇన్ HTML. అది లెవెల్ 3లోకి వస్తుంది, కానీ జస్ట్ కొంచెం టేబుల్స్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాం అనేది ఈరోజు చెప్పేస్తా క్లాస్లో. ఒక కామెంట్, టేబుల్స్ ఎందుకు వాడతాం? జనరల్ గా టేబుల్స్ ఇన్ HTML ఎందుకు వాడతాం అంటే టు రిప్రజెంట్ రియల్ లైఫ్ డేటాని రిప్రజెంట్ చేయడానికి టేబుల్స్ వాడతాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇన్ HTML లో ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ ట్యాగ్ అనేది వాడాలి. ఓకే? అండ్ టేబుల్ ట్యాగ్ వాడిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ టేబుల్ కి నేను ఏదైనా క్యాప్షన్ ఇవ్వాలనుకుంటే క్యాప్షన్ లో పెట్టుకోవచ్చు. సపోజ్ క్యాప్షన్ నేను ఫుడ్ మెన్యూ అని ఇస్తుంది. సో నాకు ఫుడ్ మెన్యూ అనేది టేబుల్లో క్రియేట్ అయింది క్యాప్షన్ కింద. ఓకే? సో క్యాప్షన్ కింద ఫుడ్ మెన్యూ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇందులో నేను టేబుల్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ట్యాగ్స్ ఇంపార్టెంట్. TR టేబుల్ రో, TD టేబుల్ డేటా, TH టేబుల్ హెడర్ అని అర్థం. అండ్ TR అనేది టేబుల్స్ లో జనరల్ గా టేబుల్స్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కదా. TR అనేది రోస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. TH ట్యాగ్ అనేది టేబుల్ హెడర్ అంటే హెడర్స్ క్రియేట్ చేయడానికి టేబుల్లో ఉపయోగపడుతుంది. TD అనేది టేబుల్ డేటా క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎగ్జాంపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇలాగా ఈ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయో చెప్పగలరా ఎవరైనా? ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో ఎవరైనా ఆన్సర్ చేయగలరా? కెన్ ఎనీవన్ ట్రై టు ఆన్సర్? 3 rows are there. ఎన్ని Item రోస్ అమ్మ? fruity samosa. Only 3 rows. చిప్స్ Okay, చిప్స్ okay. కూడా Zoom చేస్తాను అందుకే కనిపించలేదు. Chips also there. ఓకే. 4 రోస్ ఉన్నాయి ఇందులో. ఓకే. Yes. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇందులో? 2 columns. 2 కాలమ్స్. సో Item and price. ఐటమ్ అండ్ ప్రైస్. ఓకేనా? ఇప్పుడు ఇలాగా ఇదే టేబుల్ నేను క్రియేట్ చేయాలనుకోండి, VS కోడ్ లో నాకు 4 రోస్ అవసరం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెంపరీగా ఇక్కడ క్యాప్షన్ లేపేస్తున్నాం. 4 రోస్ కావాలి కాబట్టి TR స్టార్ 4 అని రాస్తే నాకు 4 రోస్ క్రియేట్ అవుతాయి. ఓకే? 4 రోస్ క్రియేట్ అయిపోయినాయి టేబుల్కి సంబంధించి. అండ్ నాకు 2 కాలమ్స్ కావాలి కాబట్టి 2 THలు పెట్టుకుంటా. ఒక్కొక్క TH ఒక్కొక్క సెల్ క్రియేట్ చేస్తుంది, అంటే ఇది ఒక రో ఒక కాలం ఆక్యుపై చేస్తుంది. సో ఇందులో
ఏమేమి ఉన్నాయి టేబుల్లో మనకి? ఐటమ్ ప్రైస్ ఉంది హెడ్డింగ్ లో. ఐటమ్ ప్రైస్. సో ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే 4 రోస్ ఉన్నాయి కాబట్టి 4 టిఆర్ ట్యాగ్స్ తీసుకున్నాం. అందులో ఒక హెడర్ ట్యాగ్ లో ఒక టిఆర్ లో 2 టిహెచ్ ఐటమ్స్ పెట్టుకున్నాం. ఐటమ్ ప్రైస్ అని ఇచ్చుకున్నాం. అది మనకి టేబుల్ డాక్యుమెంట్ లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాం. సో ఐటమ్ ప్రైస్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ డేటా, టేబుల్ డేటా కావాలి కాబట్టి టీడీ ట్యాగ్ వాడతాం టేబుల్ డేటా. సో ఐటమ్ నేమ్ కావాలి, ఐటమ్ ప్రైస్ కావాలి కాబట్టి నాకు 2 టీడీలు అవసరం. అలాగే ఈచ్ లోనూ నాకు 2 టీడీస్ అవసరం. ఓకే. అండ్ ఇందులో ఇడ్లీ 30 రూపీస్, వడ 40 రూపీస్, ఇందులో దోశ 50 రూపీస్ అని పెట్టుకుంటాం. సో నాకు కావాల్సిన టేబుల్ క్రియేట్ అయిందా అవ్వలేదా? ఇది టేబుల్ క్రియేట్ అయినట్టుగాను ఎవరైనా ఆన్సర్ చేయగలరా? హ్యాస్ నో బోర్డర్. బోర్డర్ లేదు కానీ టేబుల్ అయితే క్రియేట్ అయింది. టేబుల్ క్రియేట్ ఎస్. అయిందా లేదా? టేబుల్ క్రియేట్ అయింది. బోర్డర్ పెట్టుకోవాలంటే జస్ట్ బోర్డర్ అట్రిబ్యూట్ ఇస్తే చాలు. ఇక్కడ ఓకే, బోర్డర్ మామూలుగా డిఫాల్ట్ బోర్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, దీనికి అవుటర్ బోర్డర్ కి ఇది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు 1 అని ఇస్తే లైట్ బోర్డర్ వస్తుంది. అదే 3 అని ఇస్తే ఇంకొంచెం థిక్ బోర్డర్ వస్తుంది. అదే 6 అని ఇస్తే ఇంకా థిక్ బోర్డర్ వస్తుంది. క్లియరా? అవుటర్ బోర్డర్ కి ఈ బోర్డర్ ప్రాపర్టీ అనేది ఉపయోగపడుతుంది. సో ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది టేబుల్ ట్యాగ్ కావాలి. అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. నాకు ఇక్కడ 4 రోస్ టేబుల్స్ కావాలి కాబట్టి ఫస్ట్ 4 టిఆర్ ట్యాగ్స్ క్రియేట్ తీసుకున్నాను. తర్వాత నాకు 2 హెడర్స్ ఉన్నాయి కాబట్టి టీహెచ్ ట్యాగ్స్ 2 తీసుకొని దాంట్లో హెడ్ ఐటమ్స్ ఒకటి ఐటమ్ ప్రైస్ ఇచ్చుకుంటే 2 కాలమ్స్ క్రియేట్ అయిపోయింది. ఈచ్ టీహెచ్ ఏమో ఒక రో ఒక కాలం ఆక్యుపై చేస్తుంది. ఇక టీడీ కూడా ఒక రో ఒక కాలం ఆక్యుపై చేస్తుంది. ఇడ్లీ అనేది టీడీలో పెట్టుకున్నాను అండ్ ప్రైస్ కూడా టీడీలో పెట్టుకొని ఒక సింపుల్ టేబుల్ క్రియేట్ చేశాను. దీనికి క్యాప్షన్ ఫుడ్ మెన్యూ అని ఇచ్చుకుంటే మనం అనుకున్న టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, జూమ్ చేసి చూపెట్టుకోవచ్చు. క్లియరా? మన టేబుల్ కనబడుతుందా? ఎస్. ఓకే. సో మనకి టేబుల్లో కూడా ఏమైనా సిమెట్రిక్ ట్యాగ్స్ ఉంటాయా? ఎవరైనా చెప్పగలరు? మనకి మామూలుగా HTML డాక్యుమెంట్ లో సిమెట్రిక్ ట్యాగ్స్ ఉన్నట్టుగా టేబుల్లో కూడా ఏమైనా సిమెట్రిక్ ట్యాగ్స్ ఉంటాయా? ఎప్పుడైనా క్రియేట్ చేస్తారా మీరు టేబుల్స్? ఇందులో కూడా మనకు సిమెట్రిక్ ట్యాగ్స్ ఉంటాయి. ఒకటి టీ హెడ్ అని, ఓకే. ఈ సిమెట్రిక్ ట్యాగ్స్ ఏంటంటే టీ బాడీ అని. ఇవి ఏంటంటే మన SEO ఆప్టిమైజేషన్ కి అగైన్ ఉపయోగపడుతుంది. కోడ్ రీడబిలిటీ పెంచుతుంది. టీ బాడీ అని, ఓకే. ఇలా పెట్టుకోవచ్చు. ఇంకోటి సిమెట్రిక్ ట్యాగ్ ఉంటుంది టీ ఫుట్ అని. దీంట్లో టీడీలో టీహెచ్ అని పెట్టుకుంటే ఇంకా హైలైట్ అవడానికి సమ్ టీహెచ్ లో సమ్ ఎంత టోటల్ 90 120 కదా, 120. సో చూడండి మన టేబుల్ క్రియేట్ అయిపోయింది. సిమెట్రిక్ ట్యాగ్స్ కూడా టీ హెడ్, టీ బాడీ, టీ ఫూటర్, టీ ఫుట్. ఈ ట్యాగ్స్ వాడి నేను SEO ఫ్రెండ్లీ టేబుల్ ఒకటి క్రియేట్ చేశాను. మనం ఇన్స్పెక్ట్ కూడా చేసి చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ మీద నొక్కగానే నాకు టేబుల్ మొత్తం హైలైట్ అవుతుంది. అండ్ నేను క్యాప్షన్ మీద
ఫోకస్ పెట్టినప్పుడు నాకు క్యాప్షన్ హైలైట్ అవుతుంది. అండ్ టీ హెడ్ మీద నేను ఫోకస్ వెళ్ళినప్పుడు నాకు హెడర్ మొత్తం ఫోకస్ అవుతుంది. టీ బాడీ మీద పెట్టగానే టీ బాడీ మొత్తం నాకు ఫోకస్ అవుతుంది. టీ ఫుట్ మీద పెట్టగానే టీ ఫుట్ మొత్తం నాకు ఫోకస్ అవుతుంది. ఓకే, క్లియర్? ఈ టేబుల్స్ అర్థమైనాయా? రేపు నేను కాల్ స్పాన్ అంటే ఏంటి, రో స్పాన్ అంటే ఏంటో చెప్తాను. ఈ రోజు మాత్రం చెప్పడం లేదు అది. ఈ రోజు ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ టేబుల్స్ టేబుల్స్ గురించి అర్థమైందా అమ్మా అందరికి? ఎవరైనా ఆన్సర్ చేయగలరా అర్థమైందా కాలేదని? హలో, But how to ఇక్కడ get single line, ఏంటమ్మా సింగిల్ లైన్? అది single border? సింగిల్ బోర్డర్ అని సిఎస్ఎస్ ద్వారా చేయొచ్చు. Yeah, okay. ఓకేనా? అది వితౌట్ సిఎస్ఎస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మన టేబుల్ జస్ట్ ప్లెయిన్ గా కనబడుతుంది. ఓన్లీ HTML మీద మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? Yeah, okay. అండ్ అండ్ ఇంకోటి, బిఫోర్ ఎండ్ సెషన్ మనం క్విజ్ చేద్దాం ఈ రోజు నేర్చుకున్న టాపిక్స్ మీద. గెట్ రెడీ టు ఆన్సర్ ద క్విజ్. సో ఫస్ట్ క్వశ్చన్ కనబడుతుందా? వాట్ ఈస్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇన్ HTML? కెన్ ఎనీవన్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? B, Option B. ఆప్షన్ B, డియా? Option B, B. B, B. full width. For ball. Full width. Option B, full width is right answer. An element that starts on a new line లో స్టార్ట్ అవుతాయి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ టేక్స్ అప్ ద ఫుల్ విడ్త్ అవైలబుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్? Span, C. ఆప్షన్ సి, స్పాన్. span. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కరెక్ట్ HTML ఎలిమెంట్ టు డిఫైన్ ఇంపార్టెంట్ టెక్స్ట్? A. Strong. Strong. స్ట్రాంగ్. కరెక్ట్. A, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. మీరు ట్రై చేయండి స్ట్రాంగ్ ఇస్తే ఇంపార్టెంట్ టెక్స్ట్ అవుతుందో లేదా అనేది. అండ్ విచ్ ట్యాగ్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఏ హైపర్ లింక్ ఇన్ HTML? C. B. సియా బియా? B. బి. సి అనేది రాంగ్. సి అనేది ట్యాగ్ కాదు, అట్రిబ్యూట్. Attribute. హెచ్రెఫ్ అనేది అట్రిబ్యూట్, మనకు ట్యాగ్ అనేది లేదు HTML. ఓకే, వాట్ డస్ div tag do in HTML? Can anyone try to answer this question? B. B, B. B. Groups elements together as a block. Right answer. Okay. Next question. Next page. So, ఒక్క నిమిషం. So, next question. Which of the following is a non-symmetric HTML tag? Div. C, C. C, div. Div. Right C. answer. Okay. The next question. What does span tag do? creates a new block on the page. A, ఓకే, ఇంకోటి ఇంకెవరైనా చెప్పగలరా ఆన్సర్? B. బి ఈస్ ద రైట్ ఆన్సర్. గ్రూప్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్ yeah, టుగెదర్. okay. ఓకే, ఎందుకంటే మనం పీ ట్యాగ్ పెడితే అది స్పాన్ కరెక్ట్ వర్క్అవుట్ కాలేదు. Yes. నేను తర్వాత ఇన్లైన్ బ్లాక్ ప్రాపర్టీ గురించి చెప్తాను. స్పాన్ ని ఇన్లైన్ ఎలా చేయొచ్చు, లేకపోతే బ్లాక్ ఎలిమెంట్స్ ని, దాని గురించి ఇన్లైన్ బ్లాక్ గురించి మనం సిఎస్ఎస్ చెప్పేటప్పుడు నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ HTML tags is used for subscript text? B, Subscript. B, B. Option B. SUB. Right answer. Next, next question. What is the purpose of semantic HTML tags? Search engines. B, B. B. Search engines and screen readers. Right answer. Right answer. And which of the following is an example of HTML entity? Option B. B. Option B, LT. Okay. Next, what is HTML entity for displaying an ampersand symbol? And symbol display చేయడానికి ఏది HTML entity? It's AMP.
B. AMP. Option B, AMP. B. Right answer. Okay. Next question. Which tag is used for superscript text in HTML? B. SUP. B. SUP. Option B, SUP is the right answer. Next question. What is the correct HTML for displaying hello world on a web page? Option B. Option B. Option B is the right answer. B. Yes. Next question. Which HTML tag is used for defining a footer in a document? Footer. Option B. B. Option B, footer. Footer. Okay. Next question. Just a second. What is correct HTML tag for the largest heading? C. H1. C. Option C, H1 is the right answer. Okay. క్లియరా ఈరోజు క్లాస్ లో అందరూ బాగా ఆన్సర్ చేశారు. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ రోజు క్లాస్ మీద? ఏమైనా అర్థం కాలేదా? ఎనీ క్వశ్చన్స్ ఇన్ టుడేస్ సెషన్ అబౌట్ టుడేస్ సెషన్? ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. క్వశ్చన్స్ లేకుంటే అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. మరి క్వశ్చన్స్ అడగకపోతే క్లియరా ఈరోజు సెషన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సరే, ఓకే. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. గుడ్ నైట్. లెట్స్ మీట్ టుమారో టు కంప్లీట్ అబౌట్ ఫార్మ్స్ అండ్ టేబుల్స్ గురించి ఇంకొంచెం డిస్కస్ చేద్దాం, అండ్ ఫార్మ్స్ గురించి ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. కీప్ లెర్నింగ్. ఈ సెషన్ కూడా నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, మీరు రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి నాకు పింగ్ చేస్తే నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి మీకు ఇంకా మోర్ క్వశ్చన్స్, మోర్ క్విజెస్ అనేది పంపిస్తాను. మోర్ డాక్యుమెంట్స్ కూడా పంపిస్తాను మీకు. ఈజీ టు రిఫర్ HTML రివిజన్ కట ఉపయోగపడే డాక్యుమెంట్స్ కట నేను పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. సార్ మీ ఫోన్ నెంబర్ పంపిస్తారా సార్? వాట్సాప్ నెంబర్ మీ దగ్గర లేదా ఎడ్డిపోలిది మీకు? ఒకసారి చాట్లో పెడతారా సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్? ప్రవీణ్ సార్ నెంబర్. ప్రవీణ్ సార్ నెంబర్ అదే అమ్మా, నేను పెడతాను. సమాచారం ఇవ్వడానికి నేను సిద్ధంగా నేను- రిసీవ్ నెంబర్ దయచేసి మీరు ఒక్క ఏం నిమిషం పంపిస్తాను. తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. లేకపోతే ఇక్కడ ఎడిపోలి వెబ్సైట్ కి వెళ్ళండి, చూపెడతాను. www.edipoli.in. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. ఇందులో ఇగోండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుందా? 9:5. ఇది కాపీ చేసి నేను చార్ట్ లో కూడా పెడతాం. ఓకే ఓకే. సో ఓకే, ఈ నెంబర్ మీకు కూడా యాక్సెస్ ఉంటుందా సార్ అయితే? నాకు కూడా యాక్సెస్ ఉంటుంది. నేను అందరికీ గ్రూప్ క్రియేట్ చేసి మెటీరియల్, క్విజెస్ ఇవన్నీ పంపిస్తాను. అండ్ రివిజన్ డాక్యుమెంట్స్ లాగా కూడా మీకు ఉపయోగపడుతుంది. HTML మీరు ఎవరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఈ టేబుల్స్ క్రియేట్ చేయడం, ఫార్మ్స్ క్రియేట్ చేయడం సార్ ప్రాక్టీస్ చేయండి, మీరు మోస్ట్ ఇంపార్టెంట్లీ. ఓకేనా? సరే అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అగైన్. ఓకే, రవి గారు నేను యాడ్ చేసుకుంటా. నాకు ఒకసారి హాయ్ అని పెట్టండి ఈ నెంబర్కి ప్లీజ్. ఓకేనా? షూర్ పంపించిన సార్. నెంబర్. ఓకే, థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సార్.